మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మరి దూర ప్రాంతం నుంచి, వైజాగ్ ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చిన మరి ప్రభు సేవలో ఘనముగా వాడబడుతూ అనేక ప్రాంతాల్లో మరి దేవుని యొక్క సువార్త అందిస్తూ మరి మన మధ్యకు అనేక పర్యములు వస్తూ ఉన్నారు. దాదాపు 4 years మన సంఘంతో మమేకమై ఈ యొక్క తిరుపతిలో కూడా అనేక పరిచర్యల్లో వాడబడుతూ వచ్చిన మరి బంగారయ్య సార్ గారికి ఈ సమయంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం వారు అందించాలని మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, అయినా ఒకసారి తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మరి వైజాగ్ మెడికల్ కాలేజీలో అనాటమీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి డాక్టర్ బంగారయ్య గారు వర్క్ చేస్తున్నారు. మరి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్యను కూడా అనేక మందికి దేవునికి సువార్త ప్రకటిస్తున్నారు. వారిని ఈ సమయంలో మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ముఖ్యంగా పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మరి పరిచర్య చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులరా, మనకిచ్చినటువంటి టాపిక్ ఏంటండి? సో క్రైస్తవులు విసర్జించవలసినవి, చంపవలసినవి. అంటే క్రైస్తవులు చంపాలా? విసర్జించడం అంటే అందరికీ ఉంటుంది ఏమండి? విసర్జక వ్యవస్థ అనేది అందరికీ ఉంటుంది కదా. మరి చంపే వ్యవస్థను కూడా మనకి దేవుడు ఇచ్చాడంట. విసర్జించడమే కాకుండా అనగా విసర్జన అంటే చాలా విసర్జిస్తూ ఉన్నాం. రోజు గాలి తీసుకుంటున్నాం, అట్లా విసర్జిస్తూ ఉన్నాం. నీరు తాగుతూ ఉన్నాం, యూరిన్ విసర్జిస్తూ ఉన్నాం. చెమట ద్వారా కొంత నీటిని విసర్జిస్తూ ఉన్నాం. తింటూ ఉన్నాం, విసర్జిస్తూ ఉన్నాం. ఇలాగ విసర్జక పదార్థాలు అనేకమైన ఉన్నాయి. అవి కానీ మన శరీరంలో ఉంటే అవి పాయిజన్ అయ్యి మనల్ని చంపేస్తాయి. అంతే కదండి? అవునా కాదంటారా? సపోజ్ కిడ్నీ వ్యాధి వచ్చిందనుకోండి ఎవరికైనా, సో విసర్జించవలసినటువంటి ఆ యూరిన్లో ఉండేటటువంటి అమ్మోనియా లేకపోతే క్రియేటినిన్ కానీ బాడీలో కానీ పేరుకుపోయి ఉంటే ఏమవుద్ది? బాడీ అంతా నీరు పట్టేసి చివరికి హార్ట్ ఫెయిల్యూర్ అయి చచ్చిపోతారు. కిడ్నీ ఫెయిల్ అయ్యిందిరా అని అంటారు. అవునంటారా కాదంటారా? ఇందులో మీరు చాలామంది నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అందుకని దేవుడు ఒక విసర్జక వ్యవస్థను పెట్టాడు. తాగాలి, దాని పని అది చేయాలి, దాంట్లో వచ్చేటటువంటి వ్యర్థమైన పదార్థాలని మనం విసర్జించాలి. విసర్జించకపోతే ఏమవుతుందని అంటే ఏమవుతుంది? నేనేదో యూరిన్ కోసమో లేకపోతే చెమట కోసమో లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కోసమో చెప్తున్నానని అనుకోవద్దండి. ఆత్మ సంబంధమైనటువంటి వాటి కూడా ఉన్నాయి. అవి కూడా మన ఆత్మలో కానీ పేరుకుపోతే శరీరానికి ఏదైతే జరుగుతుందో ఆత్మకు కూడా అదే విధంగా జరుగుద్ది. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి స్పెషాలిటీ. అది శరీరం ఏ విధంగా అయితే విసర్జించవలసిన పదార్థాలను విసర్జించకపోతే శరీరం ఏవైతే నీరు పట్టి, కుళ్ళు పట్టి, కంపు కొట్టి చివరికి ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి, రినల్ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్, అన్ని ఫెయిల్యూర్స్ అయ్యి ప్రాణం పోద్దో అదేవిధంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఏవైతే మనం విసర్జించమో అవి కూడా కొంతకాలానికి కుళ్ళిపోయి కంపు కొట్టి ఆత్మని చంపేస్తాయి. కాబట్టి దేవుని వాక్యంలో విసర్జించవలసినవి విసర్జించండి. సో ఇవి స్లోగా చంపుతాయి విసర్జించవలసినవి. హఠాత్తుగా చంపేటటువంటి వాటి ఉన్నాయి. వాటిని మనం కూడా చంపాలి. వాటిని మనం చంపకపోతే అవి మన మీద దాడి చేస్తాయి అన్నమాట. అవి మన మీద దాడి చేస్తే ఆ దాడిని మనం తట్టుకోలేము. ఆ దాడి వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనం ఊహించలేమన్నమాట. ఒక క్రైస్తవ జీవితంలో ఇశ్రాయేలీయులు ఎన్ని అనర్థాలు అనుభవించారో, ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో ఎందుకు సరిగా ఉండలేకపోయారో, ఎందువలన వారు ఆ వాగ్దాన దేశంలో ఉండలేక అనేక మంది చేత పరిపాలింపబడి అనేక మందికి మరలా బానిసలై వాళ్ళు ఎందుకు ఆ విధంగా అయ్యారనంటే ఎవరినైతే చంపమన్నారో వాళ్ళని చంపలేదు. ఎవరినైతే చంపమన్నారో వాళ్ళు చంపలేదు. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ఈనాడు క్రైస్తవులు చాలామంది మనం అదే పరిస్థితిలో ఉన్నాం. ఏవైతే చంపాలని దేవుడు మనల్ని ఉద్దేశిస్తున్నాడో వాటిని చంపకుండా వాటిని దాచిపెడితే అవి మన పక్కకి ఉరిగాను బోనుగాను మనకు తయారయ్యే ప్రమాదం ఉంది. అవేంటో మనం చూసి ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియులారా, కొలస్సీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ 2 పదార్థాల కోసం చెప్తా ఉన్నాడు మనకి.
3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనటువంటి ధనాపేక్షను హల్లెలూయా చంపివేయమంటున్నాడు నిర్దాక్షిణ్యంగా. వాటిని కానీ ఉంచారా, వాటిని కానీ మనలో అలాగ ఉంచామనుకోండి, అవి మనల్ని వేసేస్తాయి. ఒక పాము మన మీద పగబట్టింది అనుకోండి, ఆ పామును మన ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది? అది ఏం చేస్తుందండి? కాటేస్తుంది. అది పాము కనుక అది కాటు వేస్తుంది. ప్రియులారా, ఈ దినం మనం ఈ చంపవలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చంపకుండా వదిలేస్తే ఏం చేస్తాయంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. హల్లెలూయా. వాటి వలన, వేటి వలన? పైన 5 రాయబడి ఉన్నాయి కదా, ఆ వాటి వలన దేవుని యొక్క ఉగ్రత వస్తుందంట. ఇశ్రాయేలీయుల మీద కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఎందుకనంటే వారు చంపవలసిన జనాంగాన్ని చంపలేదు, చంపవలసినటువంటి అవయవాలను చంపలేదు. కనుక ఆ అవయవాలు ఏం చేశాయంటే వీరిని పాపంలో బంధించి దేవుని ఉగ్రతకి పాలు చేశాయి. సో చంపవలసినవి చంపకుండా కానీ మనం వదిలేస్తే నా జీవితంలో ఏం జరిగిందో మీకు చెప్తాను. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి భక్తి నేర్చుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి నేను మెసేజ్లు చెప్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను. అనేకులు నన్ను మంచి భక్తులు అనుకున్నారు. ఇది నాకు ఒక్కడి సమస్య కాదండి, క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడి సమస్య. ఎందుకనంటే పౌలు గారు కూడా ఇదే బాధపడ్డారు. పౌలు గారికి కూడా ఇదే బాధ వచ్చింది. ఆయన మెసేజ్లు చెప్తున్నారు, సువార్త చెప్తున్నాడు, అనేక మందిని మారుస్తున్నాడు, అనేక మందిని విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు, తర్వాత బలపరుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయనకు వచ్చేటటువంటి ఒక సంఘటనను బట్టి, ఆయనకు వచ్చేటటువంటి ఒక పరిస్థితిని బట్టి ఆయన కూడా చాలా బాధపడి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు మనకి. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు ఎక్కడో పాపం నివసిస్తుందనంట. అదే ఆయనకి ఇప్పుడు తెలియవచ్చింది. రోమీయులకు రాస్తూ ఆ పత్రిక, ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆయన చేయలేకపోతున్నాడు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో అది చేసేస్తున్నాడు. బయటికెళ్ళి అయితే సువార్త చెప్తున్నాడు, బయటికెళ్ళి అయితే అందరికీ మారుస్తున్నాడు, బయట చాలామందిని మారుస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఒంటరితనంలో మాత్రం ఒకటి మాత్రం వేధిస్తూ ఉంది. ఏంటనంటే అది ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో అది చేసేస్తున్నాడు. ఇంతకీ చూస్తే ఆయనలో పాపము నివాసం చేస్తుందంట. అవునండి, బాప్తీసం తీసుకున్నారు, సువార్త చెప్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, స్వస్థత జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, అన్ని కార్యాలు జరుగుతున్నాయి. కానీ మరి ఈయనకెందుకు మరలా పాపం నివాసం చేస్తుంది? ఈయనకెందుకు మరలా పాపం నివాసం చేస్తుంది? అలా ఉండొచ్చు అంటారా? ఉండకూడదు అంటారా? వాక్యం ఏం చెప్తుంది? నా యందు ఇంకా పాపము నివాసం చేస్తుంది. కాబట్టి నేను అది చేయలేకపోతున్నాను. కొన్నేమో చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. సువార్త అయితే చెప్తున్నాడు, అనేకులను మారుస్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని చేయాలనుకుంటున్నాడు, అవి చేయలేకపోతున్నాడు. ఎందుకనో చేయలేకపోతున్నాడు అంటే ఆయన తరచి ఒంటరిగా ఉండి ఏడ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆయన యందు పాపం నివాసం చేస్తుందని దేవుని వాక్యం ఆయనకు తెలియపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా.
బాప్తిజం తీసుకున్న వరకు నివాసం చేస్తుంది అంటే నివాసం చేస్తుంది. కొలీసులకు కూడా అదే జరిగింది. పౌలు కొలీసులకు రాస్తూ ఉన్నాడు అదే. అవును, మీ యందు కొన్ని అవయవాలు ఉన్నాయి, మీరు ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నారు, మీ సువార్త ఫలిస్తుంది, మీ ప్రేమ అభివృద్ధి అవుతుంది, మీ విశ్వాసం అభివృద్ధి అవుతుంది, కానీ ఇంకా మీలో అవయవాలు ఉన్నాయి. చూడండి, ఈ 7వ అధ్యాయము తరువాత వచనాలు చూద్దాం. 20వ వచనం చూద్దాం. నేను కోరన దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము ఎక్కడున్నట్టు, ఏ అవయవాలు అక్కడ రివీల్ చేశాడు? ఏ అవయవాల్లో ఉందంట? నా అవయవాల్లో ఉంది అంటే అవయవాలు ఎవరికి ఉన్నాయి? అవి పౌలుకు కూడా ఉన్నాయంట. హల్లెలూయా. ఆ విషయాన్ని మరలా చదువుదాం వచనాన్ని. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అందుకని పౌలు ఏం చేసేవాడంటే ఒంటరిగా ఉండి ఏడ్చేవాడు. అసలు ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, ఎందుకు చేయకూడదని చేసేస్తున్నాను అని ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తుంటే అప్పుడు రివీల్ చేశాడు దేవుడు. అవయవాలను చూపించాడు. ఆ అవయవాల్లో పాపం నియమం ఉన్నట్టు దేవుడు చూపించాడు. ఎంత నలిగిపోయాడో అసలు పౌలండి. ఎందుకనంటే అనేకులకు నేను బోధించి భ్రష్టుడిని అయిపోదునేమో అని నేను నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను. హల్లెలూయా. అనేకులకు బోధిస్తున్నాడు, అనేకులకు సువార్త చెప్తున్నాడు. అనేకులు మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇది చేయండి, అది చేయకూడదు, ఇది చేసి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మీరు కనుగొనండి, దాని ప్రకారంగా వెళ్తే మీకు ఆశీర్వాదం వస్తుందని అంటున్నాడు. కానీ ఆయనకేమో మధ్యలో ఈ బాధలు వచ్చి పడ్డాయి. బోధిస్తున్నాను, నేను ఏదైతే బోధిస్తున్నానో అది నేను చేయలేకపోతున్నాను, నా బోధ నాకే పనిచేయట్లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ అందరికీ బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని అప్పుడు ఏం చేశాడంటే తన శరీరాన్ని నలగొట్టుకోవడం చేస్తూ ఉన్నాడు. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్యము పరిమళించునే, నా జీవితం పరిమళించునే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించునే, నా జీవితం పరిమళించునే. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను చేసినందున
రక్తం పరిమళించునే. హల్లెలూయా. ప్రియులారా, పౌలు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అవయవాలు ఆయనకు కనిపించి, ఆయన అవయవాలు ఏంటో ఆయన కనిపించి, ఆ అవయవాల్లో ఒక పాపము నియమం ఉన్నట్టు ఆయన ఇప్పుడు కనుగొంటూ ఉన్నాడు. చదవండి వచ్చిన మరలా, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాపము నియమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. హల్లెలూయా. ప్రియులారా, తల్లి గర్భంలో పుట్టేటప్పుడు ఎన్ని అవయవాలు వస్తాయి మనకి? కళ్ళు వస్తాయి, ముక్కు వస్తాయి, చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి. శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవం కూడా దేవుడు తల్లి గర్భంలో మనం నిర్మించేటప్పుడు మనల్ని ఆయన ప్రతి అవయవాన్ని తన పని కోసం నిర్మిస్తూ ఉంటుండగా పౌలేమో కనుక్కున్నది ఏంటంటే, భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని అవయవాలు వస్తున్నాయి మీకు, అంతే కదా? వచనం కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 5వ వచనం. తల్లి గర్భంలో దేవుడు నిర్మించే అవయవాలు వేరుగా ఉన్నాయి, అవి మనకు కనబడుతున్నాయి, మనం పని చేస్తున్నాం, మనం వాటితో మనకు కావాల్సిన పని చేస్తున్నాం, మనం ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, నడుస్తున్నాం, పరిగెడుతున్నాం, చూస్తున్నాం, వినుచున్నాం, రుచి చూస్తున్నాం. కాబట్టి అవయవాలన్నీ నిర్మితం చేసేది దేవుడు గర్భంలో అయితే, ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే ఈ భూమి ఇచ్చే అవయవాలు ఏంటంటే, ఆ అవయవాల్ని పౌలు ఈ దినం కనుక్కున్నా ఉన్నాడు. ఆయన కనుక్కున్నాడు అవయవాల్ని. భూమి మీదకి వచ్చిన వెంటనే నాకు కొన్ని అవయవాలు ఇవ్వబడ్డాయి. అది కనుక్కున్నది ఎవరు, ఎక్కడున్నారు, ఎవరు కనుక్కుంటారని అంటే, ఆయన ఒంటరిగా ఉండి ఏడ్చినప్పుడు ఆ అవయవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అవయవాలు ఏంటంటే, ఆ 5 అవయవాలు అక్కడ రాయబడి ఉన్నాయి, ఇంకా 2 అవయవాలు కూడా ఉన్నాయి. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి మీ అవయవంలో అనే రాయబడి ఉంది కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అవయవాలు అని అంటలే. తల్లి గర్భంలో ఉండేటటువంటి నిర్మించేటటువంటి అవయవాలు ఏంటి? మనకు కనబడేటటువంటి ప్రతి అవయవం కూడా దేవుడు తన చిత్త ప్రకారముగా ఏ అవయవాన్ని ఎంత పరిమాణంలో ఎవరికి ఏ విధంగా ఏ సొగసుగా ఉండాలో ఎలా ఉండాలో నిర్మిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే ఈ లోకం ఇచ్చేటటువంటి అవయవాలు కొన్ని ఉన్నాయి అని పౌలు మనకి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. ఎటువంటి వాడువైనా, నువ్వెంత గనుడువైనా, ఎంత భక్తిపరుడువైనా, ఎవరివైనా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఈ అవయవాలు రాక తప్పదు అని దేవుడు తప్పకుండా నొక్కి ఒక్కాడిస్తూ పౌలు ద్వారా కొలస్సీలకు రాస్తూ ఉన్నాడు. కొలస్సీలకి ఎందుకు రాస్తున్నారంటే, కొలస్సీల్లో వారు దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సింహాసనాన్ని, పైనున్న వాటిని ఎందుకు చూడలేకపోతున్నారని అంటే, ఈ అవయవాలన్నీ అడ్డుగా ఉన్నాయి. అదే 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీరు ఒకవేళ క్రీస్తు కూడా లేపబడ్డారా, మీరేం చేయాలి? ఇప్పుడు క్రీస్తు కూడా లేపబడితే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. చదవండి ఇంకా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరేం చేశారంట? మృతి పొందారు. ఎప్పుడు? బాప్తీసం తీసుకున్నప్పుడు. ఎప్పుడు మృతి పొందారు మీరు? బాప్తీసం తీసుకున్నప్పుడే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా చూడండి. 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా. హల్లెలూయా. మనం ఆయనతో పాటు మృతి పొందామనంట, ఆయనతో పాటు లేచామంట. లేచినప్పుడు కూడా ఎక్కడున్నాం మనం? భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉండేటోడు వచ్చే అవయవాలే అవి. నువ్వు లేవు, మృతి పొందకపో, ప్రతి ఒక్కరికి అవయవాలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా క్రైస్తవుల కోసం ఇవి వచ్చి నేను చెప్తా ఉన్నాడు. ఎవరి కోసం అండి? బాప్తీసం తీసుకునే వారి కోసం.
ఎవరి కోసం చెప్తున్నాడు? ఆల్రెడీ మీరు మృతి పొందారు, మీరు బాప్తీసం తీసుకున్నారు, మీరు బాప్తీసం తీసుకొని ఆ బాప్తీసంలో మీరు ఈ లోకంలో మృతి పొందారు. కానీ ఇంకా ఈ భూమి మీద ఉన్నారు కనుక మీకు అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల అవయవాలు ఉండుట వలన పౌలు అక్కడ బాధపడుతూ ఉన్నాడు, పౌలు జయించలేకపోతూ ఉన్నాడు, పౌలేమో ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడ అదే విషయాన్ని కొలస్సీలకు కూడా రాస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు మృతి పొందారు, లేచారు, కానీ ఈ భూమి మీద ఉన్నారు కనుక మీకు ఇంకా కొన్ని పోరాటాలు ఉన్నాయి. చంపాలి మీరు. అవి చంపకపోతే ఇశ్రాయేలు లాగా అవుతారు. చంపారా పర్వాలేదు, చంపకపోతే ఇశ్రాయేలు లాగా అవుతారు. ఎవరు చంపారు, ఎవరు చంపలేదని అంటే ఈ జారత్వానికి లోబడినటువంటి అనేక మంది ఇశ్రాయేలు జనాంగము, సున్నతి పొందినటువంటి జనాంగము, వారు ఏం చేశారండి? మేఘం క్రింద నీటిలో ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలీలు మేఘము కింద నీటిలో ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా మీకు కొన్ని అవయవాలు ఇంకా ఉన్నాయి, మీరు జయించవలసినవి ఇంకా ఉన్నాయి. ఎవరా జయించవలసిన వారు? ఎవరు వారు? ఎందుకు జయించాలి? వాళ్ళలో ఉన్నటువంటి అవయవాలు ఏంటి? ఆ అవయవాలను పూర్తిగా చంపారా? మంచిదే, లేదంటే వారు మీకు ఉరి అవుతారు. ఇందాక కీర్తనలో చదువుకున్నాం కదా, 106 కీర్తనలో. కాబట్టి ప్రియులారా, చూద్దాం ఈ వీటికి సంబంధించినటువంటి వ్యక్తులు పాత నిబంధనలో ఎక్కడ తగులారో ఇశ్రాయేలులకి, వాళ్ళని ఎందుకు వాళ్ళు చంపలేదో, ఎందుకు వాళ్ళు ఉరిగా ఉన్నారో వాళ్ళకి ఇంకా చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఆ దేశములో నుండి విశాలమైనటువంటి మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చాను నేను. ఎందుకు ఈ జనాంగం కోసం చెప్తున్నాను అంటే, ఈ జనాంగమే ఇశ్రాయేలులకి ఆ అవయవాలు. హల్లెలూయా. ఈ జనాంగమే ఇశ్రాయేలులకి అవయవాలు. ఆ దేశంలో కానీ మీరు వాళ్ళని ఉండనిచ్చారా, మీకు ఊరే. కానీ నేను చెప్తుంది ఏంటంటే, ఇశ్రాయేల్ జనాంగానికి మీరు సంపూర్తిగా వారిని సర్వనాశనం చేయండి అన్నాడా? ఆ దేశంలో మీరు వెళ్తున్నారు కదా, ఆ దేశంలో ఉండేటటువంటి ఏ జనాంగాన్ని కూడా మీరు బ్రతకనివ్వకూడదు. ఒకవేళ బ్రతకనిచ్చారా, మీకు ఊరే. ఎందుకు ఆ దేశంలో ఉన్నవాళ్ళు వీళ్ళు చంపేమన్నాడనంటే, వాళ్ళలో నివాసం చేస్తున్నది ఏంటంటే ఆ 5 రకాలైన పాపాలు కూడా అవయవాలుగా వారు ధరించి ఆ దేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కావలసి చూడండి, లేవి కాండము 18వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించు ఐగుప్తు యొక్క దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పునను చేయకూడదు. 2 దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. మిమ్మల్ని విడిపించానే, మిమ్మల్ని రప్పించానే, ఆ దేశంలో ఉండే ఆచారాలు చేయకూడదు. ఏంటి ఆ దేశం? ఐగుప్తు దేశం. మిమ్మల్ని తోడుకొని వెళ్తున్నాను ఇంకొక దేశానికి, ఆ దేశంలో ఉండేటటువంటి ఆచారాలను కూడా మీరు చేయకూడదు. ఇంతకీ ఈ దేశంలోనూ ఆ దేశంలోనూ ఉండే ఆచారాలు ఏంటి? ఈ దేశంలోనూ ఆ దేశంలో ఉండే ఆచారాలు ఏంటంటే, ఆ అధ్యాయం అంతా చదివితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆ ఆచారాల్లో వావి వరుస ఉండదు, వావి వరుస ఉండదు.
ఎందుకు ఉండదని అంటే వాళ్ళలో పనిచేస్తున్నటువంటి అవయవము జారత్వం. వాళ్ళలో పనిచేస్తున్నటువంటి అవయవము జారత్వము, జారిపోయేటటువంటి గుణం, వావిని వరుసలను జారిపోయినటువంటి గుణం వాళ్ళలో ఉంది. అటు ఐగుప్తు దేశంలో ఉంది, ఇటేమో కనాను దేశంలో ఉంది. కనుక కనాను దేశంలో ఉండేటటువంటి ఏ వ్యక్తిని కూడా మీరు బ్రతుకునివ్వకూడదు. బ్రతుకునిస్తే మీకు మిగిలేది వారి ఊరే, వారి అవయవాలు మీకు వస్తాయి, వారి అవయవాలన్నీ మీకు వచ్చేస్తాయి. వారు మీకు ఊరిగా ఉంటారు, ఎప్పుడు బల్యంలాగా ఉంటారు మీకు. మీరు తప్పకుండా వారిని చంపండి ఇశ్రాయేలుకి అంటుంటే, కొలిసులకేమో ఆల్రెడీ భూమి మీద మీకు అవయవాలు ఉన్నాయి, వీటిని మీరు చంపండి. ఇశ్రాయేలుకేమో ఆ జనాంగాన్ని చంపమంటున్నాడు, క్రైస్తవులకేమో స్వభావాన్ని చంపమంటున్నాడు. అవును ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే నేను చాలా బాధపడ్డాను వీటి వల్ల. ఎంత బాధపడ్డానంటే నా సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్తాను. వాక్యం ఇన్ని సంవత్సరాలు అయింది కదండి క్రైస్తవ జీవితంలో. బాగా భక్తి చేస్తున్నాం, బాగా దేవునికి కానుకలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఎందుకనే కానీ, ఎలా ప్రవేశించిందో కానీ, ఈ సెల్ వచ్చాక అయిపోయింది నా జీవితం. అలా 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 సెల్లలో చూస్తూ 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 ఉన్నప్పుడు ఏమైందంటే, చూడకూడని దృశ్యాలు, చూడకూడని ఛానల్స్, చూడకూడనటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి చూడకూడనటువంటి దృశ్యాలను చూసేటటువంటి ఒక నియమము నా అవయవాల్లోకి వచ్చి నా వేళ్ళని, నా చేతుల్ని దాని మీద పని చేయించడం జరిగింది. లోపలేమో పౌల్లాగా నేను బాధపడుతూ ఉన్నాను, బయటకేమో మెసేజ్లు చెప్తా ఉన్నాను, బయటనేమో మంచి డాక్టర్లాగా, మంచి ప్రొఫెసర్లాగా, మంచి దీనిగా తిరుగుతూ ఉన్నాను. అది ఎవ్వరికీ తెలియదు. నా బాధ, నా వ్యాధిని ఎవ్వరికీ తెలియదు. ఇది ఓపెన్ చేసి ఒంటరిగా ఉండే సమయంలో కరెక్ట్గా గుర్తొచ్చేది ఆ ఛానల్ ఓపెన్ చేయి. ఏ ఛానల్? ఆ ఛానల్ బూత్ ఛానల్. రష్లో చేస్తుండేటప్పుడు డ్యూటీ అంతా అయిపోయాక ఒక్కరికే ఇస్తారు ఒక రూము పడుకోవడానికి, ఏసీ ఉంటుంది హాయిగా. ఇంకేం కావాలండి ఈ బాడీకి, సుఖానికి? హాయిగా నిద్ర రాకపోతే ఆ ఛానల్ అన్నీ ఓపెన్ చేసుకొని 1 గంట 2 గంటలే 2 వరకు 3 వరకు ఆ ఛానల్స్ అన్నీ చూసి అప్పుడు నిద్రపోయేవాడిని. ఇక్కడైతే బాధ ఉంది. చివరికి ఏ స్థితికి వచ్చిందని అంటే, చూడండి, అబ్షాలోము ఉన్నాడు కదా, అబ్షాలోముకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు తడువు? 2 సంవత్సరాలు ఇచ్చాడని. ఈ 2 సంవత్సరాల్లో ఆయన కానీ సరి చేసుకుని ఉంటే బాగుండేది. కానీ దేవుని ఉగ్రతకి పాలైపోయాడు. ఏసావు ఉన్నాడు. ఏసావుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి అవకాశం? చాలా సంవత్సరాలు ఇచ్చాడు. ఆ సంవత్సరాల్లో ఆయన సరి చేసుకున్నందువలన, ఏసావు ఎవరండి? ఎవరి పిల్లోడండి? ఏసావు ఎవరి కుమారుడండి? మంచి భక్తి కలిగినటువంటి కుటుంబం అయింది. తాతేమో విశ్వాసులకు తండ్రి, తండ్రేమో ప్రతి దినము సాయంకాలము దేవునికి నైవేద్యం పెట్టేటటువంటి వ్యక్తి. అటువంటి కడుపులో పుట్టినటువంటి ఒక వ్యక్తి చివరికి పౌలు రాస్తూ ఉన్నాడు ఆయన కోసం, మీలో ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో జాగ్రత్త. ఎందుకంత భక్తిగల కుటుంబంలో పుట్టి కూడా ఏసావు భ్రష్టుడైపోయాడంటే ఆయనకిచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకోలేదు. ఈ వాక్యాలన్నీ భ్రష్టత్వం గురించి నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇలాగ చేస్తే నీకు భ్రష్టత్వం వస్తుంది. నువ్వు ఇచ్చే దశంభాగాలు కాదు కదా, 20% కాదు 30% నువ్వు దేవునికి కానుకిచ్చిన నువ్వు భ్రష్టుడైపోతావు. నేను అనుకునేవాడిని అందరికంటే ఎక్కువ కానుకిస్తున్నానేమో, నాకు దేవు భక్తి వచ్చేస్తుందేమో. పౌలైతే ఆ సమస్తాన్ని విడిచిపెట్టాడు. నేనైతే నాకున్న దాంట్లో చాలా వరకు కానుకలు ఇస్తున్నాను, కానీ ఇది నన్ను పట్టుకొని వేధిస్తూ ఉంది. ప్రతి దినము చేసే పని అది, ఒంటరిగా ఉండేటప్పుడు చేసే పని అండి. వెళ్ళాను, రహస్యమైనటువంటి చూడడం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడి నుంచి కూడా వెళ్ళాను, వైజాగ్లో కూడా కాలేజీలోనూ అదే పని. ఒంటరిగా ఉంటే కాలేజీలో కూడా ఒక 2 hours ఖాళీ దొరికింది అనుకోండి, ఖాళీగా ఉండి
చూడటం. ఇటేమో ఏడుస్తూ ఉన్నాను, అటేమో వాక్యం పనిచేస్తూ ఉంది. చాలా చాలా వేదన పడుతూ ఉన్నాను. ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎందుకు నాకు ఇది వచ్చింది? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, వాగ్దానం చేసిన దేవుడు కదా, నమ్మదగిన దేవుడు. ఎన్నో వాక్యాలు గుర్తొస్తూ ఉన్నాయి. వాక్యం గుర్తొస్తూ ఉంది, కానీ ఆ వాక్యం ద్వారా నా చేతులకు యుద్ధాన్ని, నా వేళ్లకు పోరాటాన్ని నేర్చుకోలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక దగ్గర రాయబడి ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన వాక్యం అది. నాకు చాలా ఇష్టమైన వాక్యం. నా చేతులకి యుద్ధాన్ని, నా వేళ్ళకి పోరాటం నేర్పించు. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళేసరికి చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. ఒంటరిగా వెళ్ళేటప్పటికి ఒంటరి రూమ్లోకి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా చెయ్యి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేటి. ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, అమెరికా దేశపు వీడియోలు, ఏంటి బ్రిటన్, ఇక ఏ దేశం కావాలంటే ఆ దేశం. పచ్చిగా చెప్తున్నాను మీకు. ఎందుకనంటే ఈ దినం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకే కాదు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మన పిల్లలకు కూడా అవయవాలు ఉన్నాయి, జాగ్రత్త. మనకే ఉన్నాయని అనుకుంటున్నామేమో, మనకు పుట్టేటటువంటి పిల్లలకు కూడా అవయవాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వారు కూడా చంపవలసి ఉంది. వారు చంపాలంటే మనం కూడా దాన్ని చంపి వారికి చెప్పగలగాలి. మనం కూడా వాటి నుంచి విడుదల పొంది వాటిని చెప్పగలగాలి. వీటి వలన ఇప్పుడు ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. ఎన్ని అనార్థాలు, చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తూ ఉన్నారు. దిశ కేసు దేనివల్ల వచ్చింది? ఎందుకనంటే వారి అవయవంలో చేసేటటువంటి ఉన్నటువంటి పాపపు నియమము వారిని చెరపట్టి పాపానికి లొంగ తీసుకుని బానిసగా చేస్తూ ఉంది. మరి విడుదలేంటి? ప్రభువా, నాకు విడుదల కావాలి. మొరపెట్టాను, ఏడ్చాను, కన్నీరు కార్చాను. ఒక్కొక్కసారి ఏంటి జీవితం అసలు? పౌలు ఎంత నలిగిపోయి ఉంటాడో నాకు అర్థమైంది అప్పుడు. పౌలు ఎంత భరించుంటాడో, ఎంత వేదన చెంది ఉంటాడో అర్థమైంది నాకు అప్పుడు. అయ్యో, ఎందుకు ఇలా రాశాడు? ఎంత సువార్తికుడు, ఎంత మంచి అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు కూడా అవయవాలు ఉన్నాయా? ఏంటి ప్రభువా, నువ్వు వాగ్దానం చేసుకోవడం, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడదామని వాగ్దానం చేసావు కదా. ఆ వాగ్దానం బట్టి నన్ను ఎందుకు విడుదల చేయట్లేదు, నాకెందుకు విడుదలను ఇవ్వట్లేదు అని నేను ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు, ప్రియులరా, రానే వచ్చింది, January 1 వచ్చింది. మరి విడుదల ఎలాగొచ్చిందో చెప్పాలి కదా. విడుదల వస్తే విజయ గీతం మనం చెప్పుకోవచ్చు. విడుదల రాకపోతే భ్రష్టుడిని అయిపోయేవాడిని. నిజమండి. దేవుని కృప అయినప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగిన నన్ను బ్రతికించింది. నేను అనుకున్నాను, భయపడ్డాను, నేను ఎంత పాపిని కదా, మరలా ఎందుకు నన్ను బ్రతికించాడు అని. అంటే నాకు విజయాన్ని దయచేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మనం బాప్తిజం తీసుకున్నాం, అన్నీ జయించాం అనుకుంటాం, కానీ కొలెస్సీలకు రాస్తూ ఉన్నాడు, ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు. మనం మన పిల్లల కోసం మొరపెట్టాలి ఇప్పటి నుంచి. వారికి కూడా అవయవాలు వస్తాయి, ఎందుకంటే ఈ భూమి మీద వచ్చే ప్రతి ఒక్కడికి వాడు వీడు ఎంత పెద్దవాడా చిన్నవాడా అతిదా ఎవడు అది తప్పించుకోలేడు. భూమి మీద పుట్టాడంటే అవయవాలు వస్తాయి అంతే. పౌలు దాన్నే రాస్తూ ఉన్నాడు. January 14, 15, 16 తేదీలు సెలవులు వచ్చాయి. ఆ సెలవులకి మా తోటలుడు, మా మరదలు ప్రార్థనలు పెట్టించారు, ఏకాంత ప్రార్థనలు. సో నేను ముందుగానే నిర్ణయించుకున్నాను, ఏకాంత ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళాలని. ఆ ఏకాంతంగా ఆ తోటలోకి వెళ్ళి అందరం చాలామంది వెళ్ళాం. అందులో నేను కూడా వెళ్ళి 2 రోజులు కటిక ఉపవాసం చేసి, ఒక్క పూట కూడా తినకుండా నీరు మాత్రమే తాగి ఆ పాపాన్ని కడుపులో నుంచి ఒప్పుకొని, కన్నీరు కార్చి ఒప్పుకొని, రాత్రి పగలు ఒప్పుకుంటే 2 రోజులు దేవుడు నా చేతులకు యుద్ధాన్ని, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పించి, ఇప్పుడు నా చేతులు కానీ, నా వేళ్ళు కానీ, నా కళ్ళు కానీ అటువైపు వెళ్ళకుండా చేసే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ మనసు లేదు, ఇంకా ఆ మనసు రావట్లేదు. ఇంకా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుడు విజయాన్ని ఇచ్చి ఆత్మ నియమం ప్రకారంగా పోరాడేటువంటి విజయ నియమము, విజయ దుందుబిని మోగించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందనంటే, ఎంత భారం దిగిందనంటే, ప్రభువా నన్ను భ్రష్టత్వంలోకి మాత్రం నీవు నడిపించలేదు నాయన. నిజమే. ఇస్కరియోతు యోధ 3 సంవత్సరాలు ఇచ్చాడు టైము. ఇస్కరియోతు యోధకు 3 సంవత్సరాలు ఇచ్చాడు, వినియోగించుకోలేదు. అబ్షాలోముకు 2 సంవత్సరాలు ఇచ్చాడు, వినియోగించుకోలేదు. ఏసావుకి చాలా ఏళ్ళు ఇచ్చాడు, వినియోగించుకోలేదు. నేను కూడా అటువంటి సమయం 2 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నాను కదా, ఇంకా ఎప్పుడు ప్రభువా నాకు విడుదల, ఇంకా ఎప్పుడు నాకు విడుదల ప్రభువా అని నేను కన్నీరు కారిస్తే 2 ఏళ్ళలో నాకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ వచనాన్ని చెప్తున్నానంటే, చాలామంది పాస్టర్లు, చాలామంది సేవకులు, చాలామంది సువార్తలు మా గజపతి నగరం వైపు అయితే ఇద్దరిద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఎందుకనంటే వారు కనిపెట్టరు దేవుని దగ్గర. ఏ నియమం పనిచేస్తుందో, ఏ అవయవం పనిచేస్తుందో కనిపెట్టరు. దావీదుకే ఆ అవయవం పనిచేసింది, నువ్వెంత నేనెంత, నీ భక్తి ఎంత నా భక్తి ఎంత. సంసోను వరపుత్రుడికే అవయవం పనిచేసింది. ఆ అవయవాలు ఎదుగుతూ ఉంటాయి, వాటి సమయం వచ్చేసరికి అవి పనిచేస్తూ ఉంటాయి మనలో. అప్పటి వరకు చాలా నీతిమంతులుగా ఉంటాం, చాలా బుద్ధిమంతులుగా ఉంటాం, చాలా భక్తిపరుల్లాగా ఉంటాం. కానీ ఒకానొక సమయం వస్తుంది, పట్టుబడ్డావు అని అంటే నిన్ను ఏడ్చి కన్నీరు కార్చి దొర్లించేంత వరకు వదలదది. నాకు అది చేసింది ఆ పని, నాకు అది చేసిందండి. నా పిల్లలకి ఏం నేను ఆన్సర్ చెప్పుకోవాలి? నా పిల్లల ఎదుట నేనేమని చెప్పుకోవాలి? నేను భక్తిపరునని చెప్పుకోవాలా? వాళ్ళు ఎదిగారు, వాళ్ళు యవ్వనంలోకి వచ్చారు, నేనేం చెప్పుకోవాలి? ఈ వయసు వచ్చిన భార్య ఉన్నా సరే ఈ పాడుబుద్ధి ఏంటి అని అంటే, అవయవాల్లో పాపం నేమి ఇంకా దాగి ఉంది, దాన్ని ఇంకా నువ్వు జయించలేదు. జయించాలంటే పౌలు ఏం చేశాడంటే, నేను అనేకులకు చెప్పి భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరాన్ని నేను నలుగగొట్టుకొనిచున్నాను. అందుకనే మరి అనేక పర్యాయాలు నేను ఉపవాసం చేశాను, జాగరణ చేశాను. అనుకుంటాం మనం బాప్తిసం నీటిలో మునిగేస్తే అయిపోయిందని. వాళ్ళు కూడా నీటిలో మునిగారు, కానీ ముందుంది జనాంగం ఉంది, కనాను దేశంలో ఆల్రెడీ ఉంది. ఇక్కడేమో ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు, మేఘం కింద బాప్తిసం తీసుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ ముందు ఇంకొక జనాంగం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు యుద్ధం చేయాలి. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వెంటనే అక్కడ చచ్చిపోతే బాగానే ఉండేది. దేవుడు ఒకవేళ తెగులు రప్పిస్తే, కరోనా వైరస్ లాంటిది ఒకవేళ ఇశ్రాయేలుకి రప్పించుంటే ఎంత బాగుండేది, అక్కడక్కడ టపా 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 లేచిపోయేవారు. కానీ అంతే కదండి, ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు, మేఘం కింద బాప్తిసం పొందారు. బాప్తిసం పొందితే ఇంకా శత్రువులు ఎందుకు వాళ్ళకి? ఇంకా పోరాటం ఎందుకు? అంటే ఆ 7 జనాంగాల్లో కూడా ఈ 7 రకాలైన అవయవాలు సంపూర్ణంగా పనిచేస్తున్నాయి. వారిని మీరు సంపూర్ణంగా సంహరించాలంతే. కనాను దేశంలో మీకోసం రెడీగా ఉంచాను మీరు పోరాటం చేయడానికి. బాప్తిసం తీసుకున్నారు కానీ మీకు పోరాటం నేను నేర్పిస్తాను, మీకు యుద్ధం నీకు నేర్పిస్తాను. అందుకనే ఇశ్రాయేల్ జనాంగాన్ని యుద్ధ సన్నద్ధులై మీరు బయలుదేరండి. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న వెంటనే మీరు ఎలా బయలుదేరాలంటే యుద్ధ సన్నద్ధులై మీరు బయలుదేరండి. ఇక్కడి నుంచి యుద్ధం చేయకపోయారనంటే, యుద్ధానికి మీరు నేర్చుకుపోయారనంటే మీరు నా సైన్యంలో మీరు చేరరు. రేపొద్దున నేను నా పిల్లలకు బుద్ధి చెప్పాలంటే నేను ఎలా చెప్పగలను? ఇశ్రాయేల్ కూడా అదే వచ్చింది. రేపొద్దున వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగానికి వారి పిల్లలకి చెప్పాలంటే, అయ్యా మేము జయించలేకపోయామయ్యా, మీకోసం శత్రువులను వదిలే. ఎవరి శత్రువులను ఎవరికి వదిలేయాలి? తండ్రులు సంహరించిన శత్రువుల్ని తండ్రులు వదిలేస్తే మరలా పిల్లల మీద వారికి అవి పనిచేస్తాయి, పిల్లల్ని బానిసలుగా మరలా చేస్తాయి. ఇప్పటికీ యేసయ్య వచ్చేంత వరకు ఒక కనాన స్త్రీ వచ్చిందనంటే మరి ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నట్టండి? కనాన స్త్రీ వస్తుంది కదండి, వచ్చి అడుగుతుంది కదండి, అయ్యా దెయ్యం పట్టిన వాడు చాలా మార్లు దెయ్యం పడుతుంది అయ్యా నా కుమారుని కని అంటే, ఏమా పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె ముక్కల్ని కుక్కలకి వేయకూడదని అన్నాడు కదా. అంటే అంతవరకు ఎవరున్నారు? అప్పటి వరకు యేసయ్య వచ్చేంత వరకు కనానీయులు ఉన్నారు, ఉంచేశారు. అలాగా వాళ్ళని ఉంచబట్టే వాళ్ళకి అనేక పర్యాయాలు ఆ బానిసత్వం వచ్చింది. అనేక మంది అన్యజనులు
వాళ్ళ మీద రాజుగా ఉన్నారు. వారు బానిసలు అయిపోయారు. వారు ఆ పాపాలను జయించలేకపోయారు. వారు ఆ జనాంగాన్ని జయించలేకపోయారు. వారు అవయవాలను జయించలేకపోయారు. కనుకనే వారు తరతరాలు పిల్లలకి కూడా ఆ శాపం అలాగ వచ్చేసింది అంతే. అప్పుడు దేవుడు చెప్పింది చేసుంటే యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. కానీ వారు ఏమని మొరపెట్టలేదనంటే, మా చేతులకు యుద్ధాన్ని, మా వేళ్లకు పోరాటాలు నేర్పించండి ప్రభువా అని బ్రతిమలాడుంటే, చంపి ఉంటే ఇశ్రాయేలు దేశమే ప్రతి దేశానికి, ఇశ్రాయేల్ జనాంగమే ప్రతి దేశానికి రాజు అయి ఉండేవాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది. భూమి మీద ఉండే ప్రతి దేశాన్ని కూడా ఇశ్రాయేల్ జనాంగం వెళ్ళేవారండి. ఎందుకు వెళ్ళలేకపోయారనంటే, వారు చంపవలసినవి చంపకూడనివి వదిలేశారు. అవును ప్రియులరా, అందుకనే ఆ జనుల్ని ఆ కనాను దేశంలో ఆల్రెడీ ఉంచాను మీకు. మీరు యుద్ధం చేయాలి. మీరు బాప్తీసం తీసుకున్నారు. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? కొలెస్ట్రాల్ మీకు ఏమై ఉందో తెలుసా? చూడండి 1వ అధ్యాయంలో ఏమైనా ఉందో. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అసలు. అయినను వారికి యుద్ధం ఉంచాడంట. 1వ వచనం నుంచి, కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా, ఇప్పుడు కొలెస్ట్రాల్ పరిశుద్ధులా పాపులా? పరిశుద్ధులే. మరి వాళ్ళకెందుకు అవయవాలు ఉన్నట్టు దేవుడు మరలా చూపిస్తున్నాడు? అంటే పరిశుద్ధులు కూడా అవయవాలు ఉంటాయా? ఉంటాయి. ఇశ్రాయేలు కూడా బాప్తిసం తీసుకున్నారు, సున్నతి పొందారు, మేఘం కింద బాప్తిసం పొందారు. ఏం చేశారు? మరలా అవయవాలను ముందుగా వాళ్ళ కోసం ఉంచాడు. అలాగే వీళ్ళు పరిశుద్ధులే. చూడండి ఎంత బాగా రాస్తున్నాడు. కొలెస్సులో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయో సమాధానం మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు ఎవరి యందు విశ్వాసం ఉందండి? క్రీస్తు యేసునందు ఒకటది విశ్వాసం ఉంది. పరిశుద్ధులందరి మీద మీకు ప్రేమ ఉంది. వాళ్ళకేముంది? విశ్వాసం ఉంది. వాళ్ళకేముంది? ప్రేమ ఉంది. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. పెద్ద వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళకి ఏముంది? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంది. వారికి ఏముంది? ప్రేమ ఉంది. వారు ఏం చేస్తున్నారు? సువార్త ఫలం ఉంది. కానీ మీకు ఇంకే అవయవాలు ఉన్నాయని పోల్ చెప్తాను. విచిత్రం అండి అది. మీకు ఇన్ని ఉన్నాయి కానీ మీరు పరిశుద్ధులే, కానీ మీ ముందు ఇంకా అవయవాలు ఉన్నాయి. చంపవలసినటువంటి అవయవాలు ఉన్నాయి. చంపండి. మీకు మీ పిల్లలకి ఆశీర్వాదం. జారత్వం చేశాడు ఈ రూబేను. ఏమయ్యాడు? జ్యేష్ఠత్వం కోల్పోయాడు. జారత్వం చేశాడు అబ్షలోము యొక్క ఎవరండి? దావీదు యొక్క ఇంకొక కుమారుడు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. వాళ్ళు ఇశ్రాయేలీలే, సున్నతి పొందిన వాళ్ళే, మంచి భక్తుని యొక్క కుమారులే. కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి సమయాన్ని ఆ జారత్వం అనేటువంటి అవయవాన్ని చంపనందువలన ఆ చావు అబ్షాలోం యొక్క సహోదరుని మీదకి వచ్చింది. అబ్షాలోం మీద కూడా వచ్చేసింది. అవును ప్రియులారా, మనం అనుకుంటాం బాప్తిజం తీసుకున్నాం, మంచిగా ప్రవర్తిస్తున్నాం, మంచిగా ఉన్నాయి. కానీ ఇంకొక పోరాటాన్ని మనకు పెట్టాడు దేవుడు. చంపాల్సినవి చంపేయాలి. దావీదు వీణ వాయిస్తే దెయ్యాలు పారిపోయేవి. దావీదు వీణ వాయిస్తే దెయ్యాలు పారిపోయాయి. సితార వాయిస్తే దెయ్యాలు వెడలిపోయాయి. దేవుడు ఆనందించేవాడు. బహుగా స్తుతి స్తోత్రాన్ని చేసేటటువంటి వీరుడు దావీదు. యెహోవా యొక్క యుద్ధాలు చేసినవాడు.
కానీ ఆ వ్యభిచారాన్ని సంపూర్తిగా చంపలేదు. చంపకపోయినందువలన ఆ అవయవాల్లో ఇంకొక అవయవం ఏంటండి? జారత్వం ఒకటి, కామాతురత ఒకటి, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన అయినటువంటి వీటిల్లో ఏది చంపకపోయినా మరలా మిగతా వాటిని అన్నిటిని కూడా తీసుకొస్తుంది. అపవిత్రతను చంపకపోయామనుకోండి, ఈ అపవిత్రత శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఎలా వ్యాపిస్తుంది చెప్పనా? మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపవిత్రత ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి దాని అవయవాలని శరీరానికి తీసుకుని వెళ్తుంది. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రను అక్కడ చంపమన్నాడా, ఉంచమన్నాడా? ఏమండి చెప్పండి. కొలస్సీలు పత్రికలో కొలస్సీలకు ఏం చెప్తున్నాడు అంటే, అపవిత్రతను కూడా మీరు చంపేయండి. ఒకవేళ చంపకపోతే ఏం చేస్తుందంటే మీ హృదయాన్ని, మీ శరీరాన్ని, మీ అవయవాల్ని అన్నిటిని పాడు చేస్తుంది. అది ఎవరిని వదలదు. అది లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వస్తాయి. అవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అవయవాలు స్టార్ట్ అయ్యి ప్రతి అవయవంలో వాటి అవయవాలను అవి ఈ భూమి మీద మనకి ఇస్తూ ఉంటాయి. ఈ భూమి మీద ఉండేటువంటి అవయవాలు చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. నో డౌట్. మనకి, మన పిల్లలకి శాశ్వతంగా బానిసలుగానే ఉంచుతాయి. బానిస బ్రతుకులుగానే ఉంటుంది. ఇంక మనకి చంపకపోతే ఇంకా బానిసలే. అన్యులు మన మీద ఏలుబడి చేస్తారు. స్వతంత్రంగా ఉండలేము మనం. దేవుడిచ్చేటప్పుడు వాగ్దానాలు పనిచేయవు. ఎందుకు పనిచేయరు అంటే ఆ వాగ్దానం పనిచేయడానికి కావాల్సినట్టు అర్హతని అవి కోల్పోయేటట్టు చేస్తాయి. ఎందుకు మన పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఎందుకు మన పిల్లలకి మంచి చదువులు ఎందుకు రావట్లేదని అంటే ఇంకా మనం వాటిని జయించట్లేదు. మన జయం లేదు. ఇంకా మనకు తెలియకుండానే మనలో పనిచేస్తున్నట్టు అవయవాలను మనం చంపకుండా ఉన్నందువలన, కనిపెట్టినందువలన, పౌలు కనిపెట్టినట్టు మనం కనిపెట్టినందువలన ఆ అవయవాలు మనకి, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి అవి శాపగ్రస్తమే. శాపాన్ని కొని తెచ్చి మంచి ఆశీర్వాదాలను మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. అవును ప్రియులారా, దేవుని ఆశీర్వాదం అయితే ఉంది వాళ్ళకి. ఇశ్రాయేలు ఈ భూమినంతా ఏలాలాళ్ళు, పరిపాలించాలి వాళ్ళు. కానీ ఏం చేశారంటే, బానిసలు ఎందుకు అయ్యారంటే చంపవలసిన జనాంగాన్ని చంపలే. చంపవలసినటువంటి అవయవాల్ని మనం చంపట్లేదు. కాబట్టి ఇంకా మన బ్రతుకుల్లో ఇంకా ఆ పేదరికము, ఇంకా ఆ దయనీయ స్థితి, ఇంకా ఆ శాపము ఇంకా ఎలుబడి చేస్తూ ఉంటుంది. నాకు అందుకని భయం వేసింది. ప్రభువా, నా జీవితం ఏమైపోతుంది? నేను అనేకులకు చెప్పాను కదా, నా జీవితంలో ఇంకనూ ఒకవేళ శాపం ఉండిపోద్దేమో, నా పిల్లలకు ఆ శాపం వస్తుందేమో, నా పిల్లలకు కూడా అవయవాలు తయారవుతున్నాయేమో అని ఒక భయం వేసి, భ్రష్టత్వం వచ్చేస్తుందేమో అని భ్రష్టత్వానికి సంబంధించినట్టు వాక్యాలన్నీ తిరిగేస్తూ ఉన్నాను నేను. ఎవరెవరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు? ఏసావు వెళ్ళిపోయాడు, తర్వాత ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయాడు. మురగబెట్టుకొని 3.5 ఏళ్ళు మురగబెట్టినటువంటి ఇస్కరియోతు యోధా ఆ విగ్రహారాధన ధనాపేక్షతో ఆయన చంపబడ్డాడు. అందులో ఉంది కదా, అది చంపేయాలి కదా. కానీ ఇస్కరియోతు యోధా చంపలే. అదే పేతురైతే వెంటనే తన తప్పును తను తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడేటటువంటి గుణమైంది. అందుకని దేవుడు ఆయన మంచి నాయకుడిగా చేశాడు సంఘంలో. ఈయన చచ్చిపోయాడు. పేతురికి ఉన్నటువంటి ఒక మంచి ఇదేనంటే, కోడి కూయకు ముందు నువ్వు 3 సార్లు ముమ్మారు నువ్వు నన్ను గూర్చి ఏం చెప్తావు తెలియదని బొంకుతావని అంటే అలాగే బొంకాడు. వెంటనే పశ్చాత్తాపడేటటువంటి గుణం ఉంది ఆయనకి. వెంటనే బయటికి వెళ్ళి కన్నీరు కార్చి
పశ్చాత్తాపడి క్షమాపణ అడిగాడు. మరి ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాల పాపాన్ని మురగేసుకొని కంపు కొట్టించుకొని అలా ఉన్నందువలన దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది. ఆయనకు మరణమే వచ్చింది. అబ్షాలోము 2 ఏళ్ళ వరకు దేవుడు చూశాడు, ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకోలేదు. అబ్షాలోము చనిపోయాడు. ఇశ్రాయేలీయులు అన్యుల్లో కూడా ఇటువంటి జారత్వం జరగదన్నయ్య. ఎందుకన్నయ్య ఈ బాధ? తండ్రిని అడుగుదాం మనం అనంటే చేసినందువలన, జారత్వం చేసినందువలన అన్న చనిపోయాడు. దావీదు కుటుంబంలో వచ్చినటువంటి ఆ శాపం. ఎందుకనంటే దావీదు తనకున్నటువంటి అవయవాన్ని కనిపెట్టలేక, ఎంత భక్తుడైనప్పుడు కూడా, ఇంత యుద్ధవీరుడైనప్పుడు కూడా కనిపెట్టలేకపోయాడు. సంసోను కనిపెట్టలేకపోయాడు. మంచి వాగ్దానపుత్రుడైనప్పుడు కూడా ఇశ్రాయేలులో ఉండేటటువంటి అమ్మాయిలను చేసుకోకుండా ఫిలిస్తీన్ల అమ్మాయిలను వెళ్ళి, వ్యభిచారిని వెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నించి వారితో తిరిగాడు కనుక ఏమైంది ఆయన జీవితం? యవ్వనంలోనే చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు రూబేను జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటే దావీదు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకెవరండి? సంసోను. అలాగే ధనాపేక్ష కలిగినటువంటి బిలాం ఏమయ్యాడండి? ధనాపేక్షతో పరిగెట్టాడు, చంపలేకపోయాడు. అలాగే ఏలియా శిష్యుడు అయినటువంటి ఎవరు? ఏలియా శిష్యుడు ఏలియా శిష్యుడండి ఎలీషా శిష్యుడు గెహజీ. ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ ఏం చేశాడండి? విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షని చంపివేయలేకపోయాడు. అదే ఎలీషా అయితే వద్దన్నాడు. ఇది వెండి బంగారాలను సంపాదించుకునే సమయం ఇది కాదు, ఈ సమయం అది కాదు. అది వెండిని బంగారాలను సంపాదించుకునే సమయం ఇది కాదు. నీ తరతరాలకి ఆ కుష్టి వ్యాధి వస్తుంది. హల్లెలూయా. సో అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వారు బాప్తీసం తీసుకున్నా వచ్చింది, వారు కానుకలు ఇచ్చినా వచ్చింది, వారు ఎన్ని చేసినా వచ్చింది. ఎందుకనంటే నీ ముందు అవయవాలను ఆల్రెడీ ఉంచాడు. ఆ అవయవాల్ని నీవు యుద్ధం నేర్చుకొని చంపాలి. వాటిని చంపకపోతే అవి నీకు శాపమే, ఉరే. కాబట్టి ప్రియులారా, ఈ దినం మన టాపిక్లో మన పిల్లల కోసం కూడా ఇప్పటి నుంచే మనం ఈ అవయవాలు ఏలుబడి చేయకుండా వాటిలో ఏ అవయవాలు? ఈ అవయవాలు అనగా భూమి మీద ఉన్నటువంటి అవయవాలు అనగా అపవిత్రతను, కామాతురతను, విగ్రహారాధన అనేటువంటి ధనాపేక్షను చంపేయండి, వాటిని సిలువేయండి అని అంటాడు ఇంకొక దగ్గర. అయితే వాటి వలన అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత, మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనల్ని దేవుడు పిలిచాడు, కానీ ఉగ్రత పాలు అవ్వడానికి మనల్ని పిలవలేదని పౌలు ఒక దగ్గర అంటాడు. పౌలుకు వచ్చేటటువంటి అభిప్రాయం నీకు వచ్చిందా? పౌలుకు వచ్చేటటువంటి అభిప్రాయం, పౌలుకు వచ్చేటటువంటి పశ్చాత్తాపం, పౌలుకు వచ్చేటటువంటి యుద్ధ నైపుణ్యత మనము సంపాదించుకోవాలి. దేవుడు చూపించాడు స్పష్టంగా. పౌల ఆనాడు ఇశ్రాయేలుకి అవయవాలుగా కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, గిర్గాసీయులను మొదలైన వారిని ఉంచాను. ఈనాడు నువ్వు కొలెస్సీలకి రాయి. ఆ కొలెస్సీ సంఘంలో ఇవి ఉన్నాయి. వారు బాప్తీసం తీసుకున్నారు, వారు విశ్వాసం క్రీస్తునందు ఉంచారు, వారి ప్రేమ విస్తరించింది, వారు సువార్త ఫలం పొందుతున్నారు, అనేక ఆత్మలు సంఘంలోకి వస్తున్నాయి. కానీ ఆ సంఘంలో ఇంకా ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. ఆ సంఘంలో ప్రతి ఒక్కరికి ఈ అవయవాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు ఈ అవయవాలను జయించాలి. జయించకపోతే నువ్వు క్రైస్తవుడివైనా అన్యుడివైనా ఎవరివైనా సరే దేవుని ఉగ్రత మాత్రం వస్తుంది. చెప్పండి, మనం ఉగ్రత పాలవడానికి విశ్వసించామా? జయించి దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోవడానికి విశ్వసించామా?
దేని కొరకు మనం విశ్వసించాం? దేని కొరకు మనం బాప్తిసం తీసుకున్నాం? నా పరిస్థితి నేను చెప్పాను, నేను నిర్మోహమాటంగా చెప్పాను నేను. కానీ మనలో చాలామంది ఉండొచ్చు, ఒకవేళ ఇప్పుడు రాకపోవచ్చు, కానీ సమయం ఉంది. పౌలుకు అంత త్వరగా రాలేదు అవి. సేవా కార్యక్రమాలు అలా ముందుకు వెళ్తుందో ఒకానొక సమయంలో కరెక్ట్గా కనిపించింది ఆయనకి. ఆయన సేవ ముందుకు వెళ్ళట్లేదు, అనుమానాలు వచ్చాయి. ప్రభువా ఏంటని అన్నాడు. ప్రభువా నా పరిస్థితి ఏంటి? నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను. నాలాగే ఎన్ని సంవత్సరాలు? 2000లో మేము బాప్తిసం తీసుకున్నాం. నాకు ఎప్పుడు వచ్చి పడిందండి ఇది? 2.5 ఏళ్ళ క్రితం, 2 ఏళ్ళ క్రితం ఇది ఆవరించింది. అంతవరకు నేను బోధించాను, వాక్యం చెప్పాను, భక్తి చేశాను, కానుకలు ఇచ్చాను, చర్చికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ నా రహస్యము ఎవరికీ తెలియదు. రహస్యపు అవయవాలు, దేవుడిచ్చే అవయవాలు కనిపెట్టమని, వాటి మీద పోరాడమని కొలిస్సి పత్రికలో మనకి రివీల్ చేస్తూ ఉన్నాడు. కొలిస్సి పత్రికలో మన కోసం రాశాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలను అడ్డుకునేటటువంటి ఆ జనాంగం వలె, అనగా కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, వారి వలె మనకు కూడా ఎవరున్నారు? జారత్వము, వ్యభిచారము, కామాతురత, విగ్రహారాధన, ధనాపేక్ష, ఈ మొదలైనవి మనకు కూడా దేవుడు రెడీగా చేసి పెట్టాడు. అనుకుంటున్నావు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పాటలు పాడేస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను. నువ్వు పాటలు పాడు, దేవుడిచ్చే కృప. పరిచర్య చేరి ఇంకా దేవుడిచ్చేటటువంటి కృప. ఆ కృపను మాత్రం విడిచిపెట్టుకోకూడదు. ఇది మాత్రం పోరాటం ఆపకూడదు. పోరాడాను ఎందుకనంటే నాకు భయం వేసింది. రేపొద్దున ఒకవేళ దేవునికి అవధిని ఎప్పుడో చచ్చిపోయాను అనుకోండి, అనగా ఆయుష్ లేకుండానే చచ్చిపోయాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు అందరూ? మీకేం తెలియదు. అయ్యో డాక్టర్ గారు బంగారే చాలా మంచివాళ్ళండి, చాలా బాగా వాక్యం చెప్పేవారండి, వాక్యాలని బాగా గుర్తుండేవండి, ఆయనకి కానుకలా బాగానే ఇచ్చేవారండి, అందరితో బాగా మాట్లాడేవారండి. కానీ నా రహస్య పాపం తెలియదు. క్రైస్తవుడే అమ్మో సంశయం అండి, అసలు ఆయన పోరాడితే ఉంటుందండి. ఏం పోరాటం అనుకున్నారు? అసలు సింహాన్ని ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? గాడి దవడతో దాన్ని చెదగొట్టి చంపేశాడు. నక్కలు 300 నక్కల్ని వాటి తోకల్ని కట్టి అగ్గిపెట్టి వెలిగించి వదిలేశాడండి. అసలు సంసోన్ అంటే ఏమనుకున్నారని అంటే మరి అవయవము. అసలు దావీదంటే ఏమన్నారండి? అసలు 40 సంస్థానాలకి రారాజు ఆయన, జయించాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, కానీ ఉన్నటువంటి అవయవము పోలే. ఈ అవయవాన్ని కడిపెడుతూ ఉండు పౌలు చేశాడు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలుకు ఆ కృప ఇవ్వబడింది. పౌలుకి ఎందుకంటే ఇవ్వబడింది అంటే పౌలు దేవుని దగ్గర అడిగి కనిపెట్టి తన అవయవాలను తాను స్పష్టంగా దర్శనంలో చూస్తూ ఉన్నాడు. నా అవయవంలో పాపపు నియమం ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఎప్పుడైతే వాటిని జయించాడో తన పరిచర్య ఇంకా ఆగలే, ఇంకా 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 అభివృద్ధి పొందింది. కాబట్టి ప్రియులారా చూడండి, మనం వ్యభిచారం అంటే ఒక వ్యభిచారం చేయడం అనుకుంటున్నాం. అసలు ఇశ్రాయేలీయులు ఏం వ్యభిచారం చేశారో ఒకసారి చూసి ముగించుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26-27 వచనాలు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్నటువంటి సనుగులను వినియున్నాను. నీవు వారితో నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా మీ ఎడల
చేస్తాను నేను. మీ శవాలన్నీ కూడా ఏమవుతాయి? ఈ అరణ్యంలో రాలిపోతాయి. సనుగుతున్నారు మీరు, సనుగుడు. ఆ సనుగుని ఇంకొక దగ్గర వ్యభిచరించిరి అని ఉంటుంది. సనుగుడు వలన వ్యభిచారం. చూడండి, ఇదే వచనాల్లో ఉంటుంది. 14 ఎన్నో వచనం చదివాం? 26 కదా. ఆ కింద ఉంటుందేమో ఒకసారి చూడండి. కొంతమంది ఊరకనే సనుగుతా ఉంటారు. 27 వచనం చూడండి ఒకసారి. 26, 27, 33. మీ శవములు ఈ అరణ్యములో, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను. అక్కడ ఏం రాయబడింది? శనిగారు అని రాయబడింది. శిక్ష ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చింది. ఆ సనుగుడిని ఏమన్నాడు దేవుడు? అంటే సనిగితే వ్యభిచారమా? అదే కదా రాయబడింది, అంతే కదండి. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో నుంచి బయలుదేరే జనాంగం అంట. నీళ్ళు లేవని సనుగుడు, ఆహారం లేదని సనుగుడు, అది లేదని సనుగుడు, మాంసం లేదని సనుగుడు, ఇంకా సనుగుడు, సనుగుడు. నువ్వు ఒకవేళ సనుగుతున్నావేమో, నీకు తగిన సమయంలో ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. తగిన సమయంలో ఆల్రెడీ కనాన్లో నీకు రెడీ చేసి పెట్టాడు. ఈ మార్గంలో నువ్వు వెళ్ళాల్సిందే, ఈ మార్గంలో నీవు పోవాల్సిందే, ఈ మార్గంలో నీవు యుద్ధం చేయవలసిందే. ఈ మార్గం అంతట్లో నీవు దేవుణ్ణి సనగకుండా, కొనుక్కోకుండా, సంశయపడకుండా విశ్వాసంతో నీవు నడవలసిందే. ఇవన్నీ చేశాకే నీకు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని ఇస్తాడు. మన వాళ్ళకి ఎలాగ ఉంటుందో తెలుసండి. క్రైస్తవుడు అయిపోగానే ఒక 10 లక్షల లాటరీ తగిలియాలి, క్రైస్తవుడు అయిపోగానే ఒక బిల్డింగ్ కొనియాలి, క్రైస్తవుడు అయిపోగానే అది జరిగిపోవాలి, క్రైస్తవుడు అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలి, క్రైస్తవుడు అయిపోగానే క్లాసులో ఫస్ట్ వచ్చేయాలి, క్రైస్తవుడు అయిపోగానే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేయాలి. ఇవి మన తలంపులు. అదేంటి మీరు చెప్పారు కదండి పాస్టర్ గారు, దేవుడు ఈ విధంగా ఆశీర్వదించేస్తాడని, ఈ విధంగా అవును ఆశీర్వదిస్తాడు. దానికి ఒక పరీక్షా సమయం ఉంది. హల్లెలూయా. ఒక మార్గం ఉంది, అరణ్య మార్గం ఉంది. ఆ అరణ్య మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి సొనుక్కోకుండా వెళ్తే పర్వాలేదు. సొనుగోవడంటే వ్యభిచారవే. దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయకుండా దేవుని మీద సొనుగితే, నేను క్రైస్తవుని అయిపోయాను కదా, మునిగేశాను కదా, బాప్తిజం పొందేశాను కదా, నాకు ఇంకా రావట్లేదేంటి, జ్ఞానం రావట్లేదేంటి, చదువు రావట్లేదేంటి, బిల్డింగ్ ఏం కొనట్లేదేంటి, ఇంకా నాకు కావాల్సిన వస్త్రాలు రావట్లేదంటే అని అనుకున్నావు అనుకో, వ్యభిచార శిక్ష నువ్వే కాదు నీ పిల్లలకు వచ్చేస్తుంది. అది రాయబడి ఉంది అక్కడ. కాబట్టి ప్రియులారా, సనుగులు, సంశయాలు మానేద్దాం. ఎవరి మీద? దేవుని మీద. ఇచ్చేంత వరకు, ఆయన మనల్ని హెచ్చించేంత వరకు ఆయన బలీయమైన రెక్కల కింద దీన మనస్కులై ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం మీకు ఇస్తున్నాను నేను. నీవు కష్టపడినటువంటి బిల్డింగుల్లో ఉంటావు, నీవు కష్టపడినటువంటి మంచి ప్లేస్లో ఉంటావు నువ్వు అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే, మధ్యలో ఆహారం దొరకలేదని, నీరు లేవని, ఇది లేదని, అది లేదని, శత్రువులు వచ్చాడని, ఎర్ర సముద్రం వచ్చిందని, అవన్నీ రక్షించడానికి, వాటిని నుంచి తప్పించడానికే నిన్ను బయలుదేరించాడు దేవుడు. తగిన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు, నిన్ను అభివృద్ధి పరచడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంతవరకు నీ ఓపిక, నీ నిరీక్షణ, నీ పరీక్ష ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నేను అనుకునేవాడిని, అయ్యో నేను అయిపోయాను కదా, క్రైస్తవుని అయిపోయాను కదా, నాకెందుకు, నేను కార్డియాలజిస్టులు అయిపోలేదు, ఇదెందుకు అయిపోలేదు, అదెందుకు అయిపోలేదు అని అంటే, ఇంకొక వాక్యం ఏం చెప్తున్నానంటే, నీకు ఉన్నదానితో తృప్తి పొందు. భక్తిహీనులకి కలిగేటువంటి ఎక్కువ ఆస్తి కంటే నీతి పరులకు ఉండేటువంటి కొంచెము ఆస్తి శ్రేష్టమైనదంట. హల్లెలూయా. మనకిచ్చేటటువంటి కొంచెమైన దేవుని దృష్టిలో అది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఆస్తి, ఉద్యోగం. అవును, ఆ వాక్యం చదివాక నాకు కన్నీరు వచ్చింది. ప్రభువా, భక్తిహీనులు కార్డియాలజిస్టులు అయ్యి, నెఫ్రాలజిస్టులు అయ్యి, న్యూరాలజిస్టులు అయ్యి, ఒక్క ఫీజే 500,
నాకైతే డాక్టర్ని అయ్యాను కానీ ప్రభువా, వారు ఒక్కరోజు సంపాదించిందే నా జీతం ప్రభువా అని అనుకుంటున్నాను నేను. కానీ కీర్తనలో వాక్యం చదివాక ప్రభువా, ఎంత మాటతో నన్ను ఆదరించావయ్యా. భక్తిహీనులకు వచ్చేటటువంటి గొప్ప రాబడి కంటే, ఆస్తి కంటే నీతిమంతులకు ఉండేటువంటి కొంచెము శ్రేష్టం. హల్లెలూయా. అది దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. ఎందుకనంటే భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారు. ఆ గడ్డి సాయంకాలానికి ఎండిపోద్ది, వాడిపోద్ది. ఆ గడ్డి ఎండిపోద్ది, అది చివరికి వాడిపోద్ది. అంటే ఉదయాన్నే మొలుస్తుంది, రాత్రి అయ్యేసరికి వాడిపోద్ది. భక్తిహీనుల యొక్క పరిస్థితి అది. నీది అలా కాదు, అది అలాగే ఉంటుంది. అది రాత్రి అయినా అలాగే ఉంటుంది, సాయంకాలం అయినా అలాగే ఉంటుంది, మధ్యాహ్నం అయినా అలాగే ఉంటుంది. నీ తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తిహీనులతో మనం పోల్చుకోవద్దు. మనం ఇప్పుడు భక్తి చేస్తున్నాం, భక్తి పరులం. మన భక్తితో శ్రేష్టమైనది కొంచెం ఇచ్చిన దాంతో తృప్తి పొంది మన తరతరాలకు ఆశీర్వాదంగా మనం మారుదాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట. దీనాల కంటే శ్రేష్టమైనది, వేయి దీనాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఉంటున్నాం. దేవుని వాక్యానికి విధేయులమయ్యామా, ఆశీర్వాదాలు మనయే. దేవుని వాక్యానికి అవిధేయులమయ్యామా, శాపము మనదే. రెండు మనయే. అదే కదా అక్కడ వాక్యం చెప్తున్నాడు. అవిధేయులైన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి మనం ఉగ్రత పాలవకుండా మనం ఏం చేద్దాం? దేవుని వాక్యానికి విధేయులవుదాం. ఎంతవరకు విధేయులు అవ్వాలి? ఎలా విధేయులు అవ్వాలి? దేవుడే మనకు మాదిరి చూపించాడు. ఎలా విధేయులుగా ఉండాలి అని అంటే సిలువ మరణమగునంతగా. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఏ పత్రికలో ఉంది అది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత విధేయత చూపించాడో మనకు మాదిరి ఉంచి పోయాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, మన ప్రభువు ఎంతవరకు విధేయత చూపించాడండి? శిలువ మరణం పొందినంతగా. ఎంతగా తగ్గించుకున్నాడు? దేవుడిగా ఉండకుండా మనుషుని పోలిక ధరించుకొని, మనుషుడిగా ఆకారం అందు పుట్టి, మానవ స్వభావాన్ని ధరించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపాడు. హల్లెలూయా. మరి మనం కూడా అది చేద్దామా? ఎంతమంది చేద్దాం? హల్లెలూయా. మనం కూడా విధేయత యేసుక్రీస్తు వల్ల చూపిస్తాను. నేను విధేయుడిగా ఉంటాను, విధేయత ఆయన వల్లే చూపిస్తాను. ఒకవేళ శిలువ మరణం వచ్చినా, హతసాక్షులుగా ఉన్నా, ఏదైనా సరే నేను విడిచిపెట్టిన దేవుణ్ణి.
నాకు ఆశీర్వాదం అనేది కాదు, కానీ దేవుని కోసం నేను బ్రతకాలి, దేవునిలాగా యేసుక్రీస్తులాగా నేను విధేయత చూపాలనని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో దేవుడు తప్పకుండా ఆ ఉగ్రత నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు, నాయన స్తుతులు, వందనాలు. ఇగో ప్రభువా, ఐగుప్తు దేశాచారములు, కనాను దేశాచారములు అయ్యా, వారికి ఉన్నటువంటి అవయవాల వలన ఆ ఆచారాలని వారు ప్రభువా కలిగి ఉన్నారు. ఆ అవయవాలు ఏంటంటే జారత్వము, కామాతురత, అయ్యా అపవిత్రత, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇంకొను ప్రభువా నిర్జీవమైన శరీర క్రియలు కూడా ప్రభు వారు అవయవాలుగా కలిగి ఉన్నారు. అట్టి మాకొద్దు ప్రభువా నాయన తండ్రి. అటువంటివి ఏమైనా ఉంటే ప్రభువా నాయన తండ్రి, నీకు విధేయత చూపించడం ద్వారా వాటిని చంపేస్తాం ప్రభువా. ఈ దినం ప్రభువా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, నీకు విధేయులుగా ఉంటాం. నీకు విధేయులుగా ఉండుటే వాటిని చంపుట నీ వాక్యం మాకు తెలియజేస్తుంది ప్రభువా. కనుక ప్రభువా, నీ యందు విధేయతని నేర్పించండి. ఎంతవరకు విధేయతనంటే సిలువ మరణం పొందినంతగా విధేయత చూపేటటువంటి బిడ్డలుగా మాకు తయారు చేయండి. నీ కృపలో మనల్ని బలపరచండి. మమ్మల్ని, మాకున్న అవయవాలన్నింటినీ మేము ప్రభువా కంప్లీట్గా చంపేంత వరకు ప్రభువా తండ్రి, మా చేతులకు యుద్ధమును, మా వ్రేళ్లకు పోరాటమును నేర్పించి ఆదరించి కనికరించమని, కూడి వచ్చిన ప్రతి సహోదరిని అయ్యా ప్రభు దీవించి ఆశీర్వదించమని, యుద్ధమును పోరాటమును నేర్పించమని, నీ కృపలో బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.